హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే. సార్ రీసెంట్గా జూన్ 12 తారీఖు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్లాష్ అవ్వడం అందరికి తెలిసిన విషయమే అయితే దాదాపు 270 మంది వరకు కూడా ఇందులో చనిపోవడం జరిగింది అయితే ఈ ఫ్లైట్ క్లాష్ అవ్వడం వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఒక కుట్ర పండారు అని ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి అనడం జరిగింది అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్ నిన్న విమానయాన శాఖ సహాయ మంత్రి ఆయన మెయిన్ మంత్రి ఏమో మనకి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ. ఈయనేమో మురళీధర్ మొహోల్ ఈయన పేరు. ఈ మురళీధర్ మొహోల్ నిన్న పూణేలో ఒక సదస్సులో పాల్గొంటున్నప్పుడు ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక కుట్ర కోణం ఉందా లేదా అని విచారిస్తున్నామని చెప్పాడు. ఇప్పటివరకు కుట్ర కోణం లేదన్నారు, కానీ ఇప్పుడు కుట్ర కోణం ఉందేమో అందులో చర్చ ఈయన మాటలతో బయటకు వచ్చింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఏఏఐబి అనే సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఆయన చెప్పాడు. 3 నెలల లోపల మొత్తం వస్తుందని చెప్పాడు. నేను ఆల్రెడీ దీని మీద 2-3 సార్లు చెప్పాను కూడా. ఇదేంటంటే జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్, అది వచ్చి బోయింగ్ 787-8 సిరీస్, దాన్ని డ్రీమ్ లైనర్ అంటారు. ఇది 2011లో కమర్షియల్ దీంట్లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రాష్ కాలేదు. ఫస్ట్ టైం క్రాష్ అయింది. అది కూడా గాల్లోకి లేచిన 30 సెకండ్లోనే పైలట్కి అర్థమైపోయింది. మేడే 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 అని ఆయన డిస్ట్రెస్ కాల్ అంటారు, అది వచ్చింది. ఆ తర్వాత సౌండ్ లేదు. అక్కడి నుంచి ముందుగా బస్టాండ్ మీద పడాల్సిన పరిస్థితి, ఆయన పైలట్ దాన్ని కాపాడి ట్రై చేశాడు ఖాళీ ప్లేస్లో దింపాలని, కానీ ఆయన వల్ల కాలేదు. చెట్టుకి గుద్దుకొని అది బీజే మెడికల్ కాలేజీ మెస్ మీద పడడంతో అప్పుడు మెస్లో భోంచేస్తున్నారు మధ్యాహ్నం లంచ్. సో వాళ్ళు కూడా ఒక 33 మంది చనిపోయారు. అట్లాగే మొత్తం ఫ్లైట్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. 230లో 229 మంది చనిపోయారు. క్రూ అందరూ చనిపోయారు. మొత్తంగా 242 మందిలో ఒక్కరు మాత్రమే బతికారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే అబ్బాయి 11A సీట్ నెంబర్, అతను ఒక్కడే బతికాడు. మిగతా అందరూ చనిపోయారు. గ్రౌండ్లో మెస్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు వాళ్ళు 33 మంది చనిపోయారు. అయితే వీళ్ళందరినీ DNA ద్వారా గుర్తించారు. అందరికీ ₹1 కోటి పరిహారం ఇస్తున్నారు. అలాగే వీళ్ళ కోసం AI-171 ట్రస్ట్ అని కూడా టాటా పెట్టింది. ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలకి ఏ రకమైన హెల్ప్ కానీ, వాళ్ళ పిల్లల చదువు కానీ, ఇంకోటి కానీ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ అసలు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణం ఏందనేది ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయలేదు. ఇందులో కుట్రకోణం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే టాటా సన్స్ అధినేత చైర్మన్, ఆయన పేరు నటరాజ్ చంద్రశేఖరన్, ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఇంజన్లో తప్పు లేదు. ఒకటి కొత్త ఇంజను, ఇంకొకటి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆ ఇంజన్ పేరు కూడా ఏం చెప్పారంటే GENX IB67 ఇంజన్, జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ తయారు చేసిన ఇంజన్. సో 2 ఇంజన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో ఇంజన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, మెయింటెనెన్స్ బాగుంది, చెకింగ్ అంతా ఉంది, అన్నీ చెక్ చేసాము కాబట్టి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేదు. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం, నామ్స్ ప్రకారం మేము నడుపుతున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదన్నారు. కొన్ని పైలట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? పైలట్లు కానీ పైలట్ సుమిత్ సబర్వాల్ 8,200 గంటల సేపు ఆయన ఆల్రెడీ నడిపిన అనుభవం ఉంది. రెండవ వ్యక్తి క్లైవ్ కొందర్, ఆయనకి 1100 అవర్స్ నడిపాడు. ఆయన కూడా దాదాపు ఇద్దరు కలిపి 10,000 పైన గంటలు నడిపిన అనుభవం ఉంది. కాబట్టి అది ఏమీ జరిగి ఉండే అవకాశం లేదు. అయితే కొంతమంది చెప్తున్నది ఏమంటే, ఒకటి 2 ఇంజిన్లు ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది నెంబర్ 1. నెక్స్ట్ ఫ్లాప్స్ అంటారు, ఆ రెక్కలకి పక్కన ఇలా ఉంటాయి. ఆ ఫ్లాప్స్ కాన్ఫిగరేషన్ రాంగ్ ఉందా, ల్యాండ్ గియర్ ప్రాబ్లం ఉందా, అంటే గాల్లోకి లేచినాక అవి ముడుచుకోలేదు అని చెప్తున్నారు. అట్లాగే ఫ్లైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా, ఇవి ఇప్పుడు పరిశీలించాలి.
ఇవి చేయాలంటే బ్లాక్ బాక్స్ ఇంపార్టెంట్. బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది, అది డ్యామేజ్ అయింది, అమెరికా వాషింగ్టన్ డీసీకి పంపిస్తున్నామని వార్త వచ్చింది. దాన్ని కూడా నిన్న మురళీధర్ మొహాల్ ఖండించాడు. మేము ఎక్కడికి పంపించలేదు, మా వాళ్ళే చూస్తున్నారు, ఇందాక చెప్పిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని దాన్ని పరిశీలిస్తుంది అని చెప్పారు. బ్లాక్ బాక్స్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డ్, అంటే ఈ డేటాకి సంబంధించి సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా తప్పులు జరిగాయా, కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, అదన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ అంటే పైలట్ కూర్చునేది, పైలట్ కో పైలట్ ఉన్న వాళ్ళ మాటలు కానీ ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇచ్చారు కానీ వాయిసెస్ ఇంకేమన్నా సౌండ్స్ వచ్చాయా. ఎందుకంటే ఈ రమేష్ విశ్వాస్ కుమార్ సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు, అది కింద పడకముందు ఒక పెద్ద పేలుడు లాంటి సౌండ్ వచ్చిందని. అంటే ఏమన్నా పక్షి ఢీకొంటే కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. లేదు ఏమన్నా కుట్రకోణం ఉందా, దాంట్లో ఏమన్నా బాంబు కానీ ఏమన్నా పేలుడు పదార్థాలు పెట్టారా అన్న డిస్కషన్ వస్తుంది. ఇది రావడానికి కారణం ఏంటంటే మనకు పాకిస్తాన్కి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. మేలో 7 నుంచి 10th వరకు యుద్ధం జరిగింది, 3 రోజులు మనకి వాళ్ళకి మధ్య. ఇప్పటికీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, మాకు నీళ్ళు లేకపోతే మీ రక్తం పారిస్తామంటున్నారు. సో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది, టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగే అవకాశం ఉంది. దీనికి పాసిబిలిటీ ఏంటంటే ఒక టర్కిష్ కంపెనీ సెలబ్ ఏవియేషన్ అనే కంపెనీ 1955లో ఇది స్టార్ట్ అయింది. ఈ కంపెనీకి సంబంధించిన సెలబ్ ఏవియేషన్ పోర్ట్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మన దేశంలో 9 ఎయిర్పోర్టులలో పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ ఈ 9లో పనిచేస్తుంది. సంవత్సరానికి 58,000 ఫ్లైట్లకు సంబంధించి అట్లాగే 5,40,000 కార్గో టన్నుల కార్గోని ఇది డీల్ చేస్తుంది. ఇది 2 రకాల సర్వీస్ ఇస్తుంది. ఒకటి గ్రౌండ్ హ్యాండ్లింగ్, 2 కార్గో మెయింటెనెన్స్, అంటే వస్తువులు లగేజీలు అంతా పెట్టడం తీయడం ఇవన్నీ ఇచ్చేస్తుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటే దాని క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ప్యాసింజర్ల లగేజీ కావచ్చు, ఇవన్నీ కూడా అదే నిర్వహిస్తుంది. 10,000 మంది పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఏమైనా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా అనేది అంటున్నారు. కాకపోతే దానికి కౌంటర్ సమాధానం ఏముందంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఒక సంస్థ ఉంటుంది అన్నమాట, BCAS అంటారు. ఈ సంస్థ ఈ టర్కీస్ కంపెనీని బ్యాన్ చేసింది May 15న. ఎందుకంటే వీళ్ళు టర్కీ కంపెనీ పాకిస్తాన్కి బేరక్తర్ అనే ఒక డ్రోన్స్ని సప్లై చేసింది. 400 డ్రోన్స్ మన దేశం మీదకి వాళ్ళు వేశారు. ఈ డ్రోన్స్ని సప్లై చేసింది ఎవరు? టర్కీని. టర్కీ ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో కాబట్టి అలాంటి టర్కీ పాకిస్తాన్కి ఇంత ఓపెన్గా సపోర్ట్ చేసిన టర్కీ ఇంపార్టెంట్ కదా, మన ఎయిర్పోర్టు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ని దానికి ఇవ్వడం కరెక్ట్ కాదని విమర్శలు రావడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పటికీ వాళ్ళ మనుషులైతే ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అన్నది వస్తుంది. రెండోది టర్కిష్ టెకీ అని ఇంకొక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మెయింటెనెన్సు, ఓవరాలింగు, ఫ్లైట్లకు సంబంధించిన ఇవన్నీ అది చూస్తుంది. అది కూడా కొంత ఉంది ఇన్ఫ్లుయెన్సు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్లైట్ ఎగరడానికి ముందు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ సెట్టింగ్స్లో ఏమైనా మార్చారా సో అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అందుకనే దీంట్లో కుట్ర జరిగిందనే కోణం కూడా చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంజిన్లు కొత్తవి, మెయింటెనెన్స్ బాగుందని చెప్తున్నారు టాటాకి సంబంధించి. ఇప్పుడు కూడా 33 డ్రీమ్ లైనర్స్ని టెస్ట్ చేశామని చెప్తున్నారు. 33 కూడా బాగున్నాయి టాటా వాళ్ళవి. మరి ఫ్లైట్లో ఏం ప్రాబ్లం లేదు, పైలట్లు ఎక్స్పీరియన్స్డ్, మరి ఎట్లా ఈ స్థాయి క్రాష్ అయింది? ఇది అసంభవం అంటున్నారు. ఎందుకంటే ఇది 2011లో ఇంట్రడ్యూస్ అయిన ఈ ఫ్లైట్ ఇప్పటివరకు అసలు ప్రమాదానికే గురి కాలేదు. ఒక్కసారిగా 2 ఇంజిన్లు చెడిపోవడం ఏంటి? ఒకవేళ పక్షి ఢీకున్నా ఒక ఇంజిన్ పోతుంది, ఒక ఇంజిన్ బాగానే ఉంటుంది. సో అందువల్ల డౌట్లు వస్తున్నాయి. దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా, ఈ టర్కీ కంపెనీ ద్వారా పాకిస్తాన్ హ్యాండ్ ఏమన్నా ఉందా అన్నది వస్తుంది. ఎందుకంటే కొట్టిపారలేం, గతంలో కూడా మన ఫ్లైట్లని హైజాక్ చేశారు, మన ఫ్లైట్లను గాల్లోనే పెళ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని మురళీధరన్ కూడా చెప్తున్నాడు. అందుకని ఈ యాంగిల్లో కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నాడు. కానీ మరి ఇది ఎప్పటికి బయటకు వస్తుంది? ఆల్రెడీ 1 month దగ్గర అయిపోతుంది. కానీ ఈ బ్లాక్ బాక్స్ని ఇవన్నీ చేయాలంటే టైం పడుతుందని చెప్తున్నారు ల్యాబ్లో. మినిమం 3 నెలల నుంచి 1 year. దీంతోపాటు అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలో దిగాయి. అంటే ఫ్లైట్ ఏ దేశం ఉందో ఆ దేశానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా
రంగంలోకి దిగాలనేది ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అని NTSB అంటారు, వాళ్ళ రంగంలో దిగారు. అట్లాగే UK నుంచి ఒక సంస్థ పనిచేస్తుంది. అట్లాగే బోయింగ్ కంపెనీ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్గా తెలుసుకోకపోతే ఫర్దర్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బోయింగ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే పైలట్ తప్పులు చేశారా, లేకపోతే ఈ పక్షి ఏమన్నా ఢీకొనిందా, లేకపోతే ఏదైనా కుట్ర